మానవతరాయ్ ఉస్మానియా యూనివర్సిటీ చేసిన నాయకులు కూడా ఉన్నారు. ప్రధానంగా ఎలా అనిపిస్తూ ఉంది ఉద్యమకారుల కమిటీ ఉస్మానియా యూనివర్సిటీ మీలాంటి నాయకులందరితో భేటీ అవ్వడం చూస్తూ ఉంటాం? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత ఈ విధంగా ఉద్యమకారులను గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేశవరావు గారు చైర్మన్గా, కోదండరామ్ గారు సభ్యులుగా, అద్దంకి దయాకర్ గారు, మోతే శోభన్ రెడ్డి, రాముల్ నాయక్ గారు సభ్యులుగా ఇలా మాతో భేటీ కావడం చాలా సంతోషకరం. అయితే తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలామంది నాయకులు అయ్యారు, మీకేం వచ్చిందని చెప్పి చాలామంది మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈ సమావేశం అమరజ్యోతి సాక్షిగా నేను చెప్తున్నా, ఇలా తెలంగాణ ఉద్యమకారులైన మేము ఒకప్పుడు మమ్మల్ని బిచ్చగాళ్ళగా చూశారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ ఉద్యమకారులు ఇలా కోటీశ్వరులు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే మేమంతా హైదరాబాద్లో ఉద్యమం చేసినాం కాబట్టి మాకు 250 గజాలు ఇవ్వాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేశారు. 250 గజాలంటే హైదరాబాద్లో ఎక్కడిచ్చినా సరే 1.5 2 కోట్ల వరకు ధర పలుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మమ్మల్ని అవమానపరిచినట్టు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాం, మేము బిచ్చగాళ్ళం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉద్యమకారులంతా కోటీశ్వరులను కాబోతున్నాం, వారు కోటీశ్వరులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కమిటీకి కూడా మేము సూచనలు చేస్తున్నాం. ఏంటంటే మాకు ఏదైనా విద్య, వైద్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మాకు జీవితాంతం మేము బతికినంత కాలం ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ ఉచితంగా వైద్య సదుపాయాలు అందే విధంగా మరి మాకు సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతుంది. అదేవిధంగా 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు ఉత్త స్థలం ఇస్తే దాన్ని కాపాడుకోలేము. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయమంటాను. పెద్ద సమస్య ఏం కాదు, తిప్పి కొడితే మా అంటే 1000-1500 మంది ఉంటాం మొత్తం కూడా. హైదరాబాద్ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేమంతా 100 మందో 200 మంది తేలుతాం. మా అంటే 100 మంది ఎక్కువ, 100 మందో 150 మందో. ఆ 150 మందికి హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టిస్తే జీవితాంతం చిరకాలం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ యొక్క క్యాబినెట్ని అందరినీ కూడా తలుచుకుంటారు ఈ ఉద్యమకారులందరూ కూడా. అదేవిధంగా ఈ ఉద్యమకారులందరూ కూడా దీవిస్తారు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి గత ప్రభుత్వానికి కూడా మేము వినతులు చేసినాం. కానీ ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో మేమంతా కూడా లేఖలు రాసినాం. మా నాయకత్వం కూడా చాలామంది జేఏసీ సభ్యులంతా కూడా మంత్రులు కలిశారు, వింతపత్రాలు ఇచ్చారు. కానీ ఆ రోజు ఎందుకో ఇది ఆగిపోయింది. కానీ ఈ విధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులను గుర్తించి సమావేశం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ పరిణామం. అందుకే ఈ ఉద్యమకారులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకు కృతజ్ఞతతో ఉంటాం. అదేవిధంగా ఇంకా విషయం ఏంటంటే జార్ఖండ్ ప్రాంతంలో ఉద్యమకారులను గుర్తించారు. ఆ ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాలు కూడా ఇక్కడ పాటించండి. మేమేమంటున్నాం, స్వతంత్రోద్యమంలో ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. చనిపోయిన తర్వాత వాళ్ళ భాగస్వాములు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇచ్చారు. అదేవిధంగా మీరు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాను. ఎందుకంటే జార్ఖండ్లో ఇచ్చారు, ఇప్పటికి కూడా చాలామందికి వారు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకు పెన్షన్లు అందుతున్నాయి. అది ఎంత 50,000, 30,000, 40,000 అనేది నిర్ణయించి ఉద్యమకారులందరినీ కూడా ఆదుకోవాల్సిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కమిటీని కూడా మేము కోరుతాను.